అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్ విజిట్ instaservice.com. H1B వీసా విషయంలో ప్రొఫెషనల్స్ కు అమెరికా మరోసారి షాక్ ఇస్తోంది. $1,00,000 ఫీజు విషయంలో తగ్గేదే లేదంటూ మండిపడుతోంది. H1B వీసాకు $1,00,000 భారీ ఫీజు విధానాన్ని కోర్టులో సమర్థించుకుంటామని ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పలు సంస్థలు దాఖలు చేసిన వ్యాజ్యాలపైన వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఈ విధానం అమెరికన్ కార్మికుల ప్రయోజనాలను కాపాడడానికేనని వైట్ హౌస్ ఉద్ఘాటించింది. అమెరికాలో నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులకు జారీ చేసే H1B వీసా వ్యవస్థలో మోసాలు పెరిగిపోయాయని, దీనివల్ల అమెరికన్ల వేతనాలు పడిపోయాయన్నది వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ ఆరోపించారు. అధ్యక్షుడి మొదటి ప్రాధాన్యత ఎప్పుడూ అమెరికన్ కార్మికులేనన్నారు. వీసా వ్యవస్థను బలోపేతం చేయాలన్నదే ఆయన లక్ష్యమని తెలిపారు. ఏళ్ల తరబడి H1B వీసాల పేరిట మోసాలు జరుగుతున్నాయని, అందుకే ఈ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకే అధ్యక్షుడు కొత్త విధానాలను తీసుకువచ్చారని సమర్థించుకుంటున్నారు. తమ చర్యలు చట్టబద్ధమైనవి, అవసరమైనవేనని, ఈ విషయంలో కోర్టులో పోరాటం కొనసాగిస్తామని వైట్ హౌస్ స్పష్టం చేసింది. మరోపక్క H1B వీసా ఫీజును $1,00,000లకు పెంచడం పైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు సొంత పార్టీ నుంచే సెగ తగిలింది. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ అధికార రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలకు చెందిన 7 చట్టసభ సభ్యుల బృందం ఆయనకు లేఖ రాసింది. పెంచిన ఫీజు కారణంగా చిన్న కంపెనీలతో పాటు స్టార్టప్ల పైన తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని, ఆవిష్కరణలకు ఆటంకం ఏర్పడుతుందని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న H1B వీసా విధానంలో మార్పులు అవసరమని తాము కూడా అంగీకరిస్తున్నామని, అయితే ఫీజు పెంపు నిర్ణయం కంపెనీల యాజమాన్యాలకు గణనీయమైన సవాళ్లకు సృష్టించడంతో పాటు అమెరికా పోటీతత్వాన్ని బలహీనపరుస్తుందని హెచ్చరించారు. ట్రంప్ ప్రభుత్వ నిర్ణయం పైన అమెరికా వ్యాపార వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సహా పలు కార్మిక, మత, విద్యా సంస్థలు కాలిఫోర్నియా, వాషింగ్టన్ DC ఫెడరల్ కోర్టులలో దావాలు వేశాయి. ఈ $1,00,000 ఫీజు చట్ట విరుద్ధమని, ఏకపక్ష నిర్ణయమని ఆరోపించాయి. వీసా జారీకి అయ్యే ఖర్చుల ఆధారంగానే ఫీజులు ఉండాలన్న ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ నిబంధనలను ఈ కొత్త విధానం ఉల్లంఘిస్తుందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ తన వాజ్యంలో పేర్కొంది. H1B వీసా $1,00,000 ఫీజు వల్ల అమెరికాలోని స్టార్టప్లు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతాయని యుఎస్ ఛాంబర్ చీఫ్ పాలసీ ఆఫీసర్ నీల్ బ్రాడ్లీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను నియమించుకునేందుకు కాంగ్రెస్ H1B కార్యక్రమాన్ని సృష్టించింది. కానీ $1,00,000 ఫీజు వల్ల కంపెనీలకు ఇది భరించలేని భారంగా మారుతుంది. ఇది దేశ ఆర్థిక వృద్ధికి అవరోధంగా నిలుస్తుందని తెలిపారు. ప్రస్తుతం కొన్ని వేల డాలర్లుగా ఉన్న H1B ప్రాసెసింగ్ ఫీజును ఏకంగా $1,00,000లకు ట్రంప్ సర్కార్ పెంచడం వల్ల అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి టెక్ దిగ్గజాలతో పాటు ముఖ్యంగా H1B వీసాలపైన అత్యధికంగా ఆధారపడే భారత IT నిపుణులపైన తీవ్ర ప్రభావం పడనుంది.